వీటీపీఎస్ అధికారులని పొల్యూషన్ అరికట్టాలి, లారీలకు ఉచిత లోడింగ్ ఇవ్వాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి, స్థానికులకు ఉద్యోగం అవకాశం ఇవ్వాలి, సిఎస్ఆర్ ఫౌండ్ 30 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని అడిగిన అక్కల రామ్మోహన్ రావు గారు, చేయబోయిన చిట్టిబాబు గారు, కూటమి నాయకులు, లారీ ఓనర్స్, వర్కర్ మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం గత 2 నెలలుగా వీటీపీఎస్ యాష్ పాండ్కి సంబంధించినటువంటి ఫ్లైయాష్ ఏదైతే గత 45 సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లారీ కావచ్చు, ఎవరికైనా కానీ ఉచితంగా లోడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ, ఆ ఉచితంగా ఇచ్చే దాన్ని బ్రేక్ చేస్తూ కొత్తగా టెండర్ పిలవడం జరిగింది. ఆ టెండర్ మాకు వద్దు, గత 45 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఉచితంగా లోడింగ్ చేశారో ఆ లోడింగ్ని కొనసాగించమని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్స్ అందరూ కూడా, వర్కర్స్, డ్రైవర్లు అందరూ కలిసి మరి వాళ్ళు గత 25 రోజులుగా దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనం ఒక 10 రోజుల క్రితం ఒక ర్యాలీగా వచ్చి సిఈ గారికి మనం ఒక వినతి పత్రం కూడా ఇచ్చుకున్నాం. దాంట్లో ఒక 5 డిమాండ్లు మనం పొందుపరచడం జరిగింది. మొదటిది, ఏదైతే 45 రోజులుగా 40 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఉచిత లోడింగ్ కొనసాగించమని. రెండోది, వీటీపీఎస్ సంబంధించినటువంటి జనరేషన్లో పొల్యూషన్ అధికంగా వచ్చి ఈ చుట్టుపక్కల ఎఫెక్టెడ్ గ్రామాలు, ఒక 20 గ్రామాల మీద ఆ పొల్యూషన్ పడి అందరూ కూడా అనారోగ్యానికి గురై చనిపోతా ఉన్నారు. దాన్ని అరికట్టాలి అనే దాని మీద. మూడోది, 2013లో ఇదే గ్రౌండ్ లో పబ్లిక్ హియరింగ్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చున్నారు. దాని గురించి. నాలుగోది, కొత్తగా కట్టినటువంటి యూనిట్ 800 మెగావాట్స్ కాదు, లేదా భవిష్యత్తులో ఏ జాబ్స్ తీసుకున్నా సిఎల్స్ కావచ్చు, పర్మనెంట్ జాబ్ కావచ్చు, అది స్థానికులకు అవకాశం ఇవ్వాలి. అలాగే గతంలో పెండింగ్ ఉన్న పొలాలు పోయి ఇంకా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఒక 40-50 మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. అలాగే సిఎస్ఆర్ఏ ఫండ్స్ ఏదైతే 2013 నుంచి సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అది పూర్తి స్థాయిలో ఇవ్వనందువల్ల ఇంకా 30 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ఎఫ్ ఫండ్ ఈ ఎఫెక్టెడ్ గ్రామాలకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఆ 30 కోట్లని తక్షణమే రిలీజ్ చేయమని ఈ 5 డిమాండ్స్ ని వారికి మొన్న మనం విన్నవించుకున్నాం. ఇదే ప్రాంతంలో వారు ఒక 4 రోజులు సమయం కావాలి, మీ అధికారులతో మాట్లాడాలని చెప్పి వారు సమయం తీసుకుని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మనం కొత్తగా వారితో చర్చించాలని పని లేదు. మనం అడిగిన డిమాండ్స్ వారి నోటి ద్వారా విని మనకి నచ్చితే వారితో షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం, నచ్చకపోతే ఏం చేయాలనేది మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం. తప్పితే ఇక్కడ వారు ఒక సిఇఓ హోదాలు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారిని మనం కూడా ఎటువంటి, ఎందుకంటే ఇది వారు అధికారులే పై ఎత్తున చెప్పుకోవాలి ప్రతిదీ. మన డిమాండ్స్ చెప్పడం మన పని, వాళ్ళని పరిష్కరించడం వాళ్ళ పని. కాబట్టి మనం ఇక్కడ వేరే రకంగా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వద్దని చెప్పి అందరూ కూడా విన్నవించుకుంటూ, మరి మేము ఇచ్చినటువంటి సిఈ గారు ఆ డిమాండ్స్ మీద మీరు ఏ పరిష్కారం చేస్తారో ఒకసారి తెలియగలుగుతుందిగా కూర్చోండి.